శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 18వ తేదీ మార్చ్ 2026 బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ, రాహు కానీ చాలా మేలు చేస్తున్నారు. వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కూడా మేలు చేస్తున్నారు. కానీ ఇక్కడ లాభస్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాలు 3 గ్రహాలు వచ్చి రాహు గారి బారిన పడి ఉన్నట్టుగా ఉన్నాయి. ఇది కొంచెం ఇబ్బంది పెట్టే విషయం అన్నమాట. అంటే ఇండివిజువల్గా ఏ గ్రహానికి ఆ గ్రహము అనేక విధాల మంచి ఫలితాలను ఇస్తుంది లాభంలో. కానీ రాహుతో కలగలిసి ఉన్నందువల్ల ఇక్కడ కొంచెం వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యాలి. అలాగే ఇష్టదేవత ఆరాధన చెయ్యాలి. కుజ రాహు స్తోత్ర పారాయణాలు చదవాలి. వీలైతే పుట్టలో పాలు పోయండి. పాలు పోస్తే చాలా చాలా మంచిది. శనిగారికి కూడా తైలాభిషేకం చేయండి. ఇది కూడా చాలా చాలా మంచిది. భార్యాభర్తల మధ్య అనుకూలత కొంచెం బాగుంది అని చెప్పచ్చు. ఇక మిగతా అన్ని విషయాలలోనూ పూర్తిగా ఓర్పు కలిగే ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మేషరాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలమే కనిపిస్తుంది. గ్రహ బలాలు ఒక్క రాహుగారి బలము తప్ప మిగతా గ్రహాల బలాలు ఏవి కూడా అంత నిండుగా కనిపించబోవడం లేదు. ఇది మీకు ఇబ్బంది పెట్టే అంశం అని చెప్పి తెలియజేస్తూ ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, యోగా చెయ్యండి. ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి శారీరక శ్రమ, మానసిక శ్రమ, ఆర్థిక భారాలు అనేవి మీరు కొంచెం ఇబ్బందిగా వహించవలసే వస్తుంది. ఇది కొన్నాళ్ళు మాత్రమే, తాత్కాలికంగా మాత్రమే ఈ గ్రహస్థితులు ఉండి ఈ రకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి ద్వితీయం చాలా చాలా బాగా యోగిస్తూ ఉండగా ఏకాదశం రవి గారు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు, శని గారు బాగున్నారు. అలాగే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కూడా చాలా బాగుంది. అంటే అద్భుతంగా 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పచ్చు. ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది. ఏదైతే మీకు ఆదాయం తెచ్చిపెట్టే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ఎదుగుదల కనిపించి మీకు అనేక విధాల ధనాన్ని ఇస్తున్నాయి. ఊహించని విధంగా ధన లాభాలు ఉన్నాయి, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. కుటుంబ జీవితం కూడా బాగుంటుంది అని చెప్పచ్చు. మీ వాక్కు చాలా చాలా బాగుంటుంది. ఎంతో మంది దగ్గర ఎన్నో రకాలుగా ప్రశంసలు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. అలాగే జీవిత భాగస్వామి వల్ల కూడా కాస్త మనశ్శాంతి ఉండే విధంగా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. అనేక అంశాలు మీకు కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి. జీవితాశయం నెరవేరుతుంది అని చెప్పి తెలియజేస్తూ మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. తృతీయంలో ఉన్నటువంటి కేతువు బాగున్నారు. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. రవి గారు కూడా బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క సంచారము చాలా అద్భుతమైన స్థితికి మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాయి. ఉద్యోగ జీవితంలో పూర్తిగా మమేకమై ఉంటారు, తలా మునకలై ఉంటారు. ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది. ఈ ఉన్నతి మీకు చాలా చాలా ఆత్మసంతృప్తిని ఇస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. కుటుంబ జీవితం బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. కొత్త పనులు ప్రారంభించడానికి చాలా అనుకూలవంతమైన కాలం. ధన ఆదాయం బాగుంటుంది. సంతానం బాగున్నారు. భార్యాభర్తల మధ్య ఆప్యాయతానురాగాలు బాగున్నాయి. అనేక విధాలుగా మీకు ఆత్మసంతృప్తి కలిగించే కాలం అని చెప్పి తెలియజేస్తూ తండ్రి గారి విషయంలో కొంచెం చిన్నపాటి ఇబ్బందులు ఉంటూ ఉన్నప్పటికీ అనేక విధాలుగా ఇప్పుడు మంచిగా కలిసి వచ్చేటటువంటి కాలం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కుజరాహు స్తోత్ర పారాయణాలు కూడా చెయ్యండి. సర్పదోషం కనిపిస్తూ ఉన్న కారణం చేత నివారణ స్తోత్రాలు తప్పనిసరిగా పఠించాలి అని చెప్పి తెలియజేస్తూ అన్ని గ్రహాల యొక్క శుభ ఆశీస్సులు మీకు ఉండాలి. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. ఇష్టదేవతారాధన చేయండి. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుగారు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులను ఇస్తున్నారు. అంటే ఎక్కువగా ధనము ఖర్చుని ఇస్తున్నారు కాబట్టి ఇది కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అరే మనం ఇప్పటి వరకు సంపాదించుకున్న డబ్బంతా పోతుంది అనే బాధ ఉంటుంది. కానీ పుణ్యం అనేది మీ ఖాతాలో పడుతుంది. ఈ పుణ్యం మరోసారి ఎక్కడికి వస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక
నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అన్ని విధాలుగాను అనుకూలమైనటువంటి గ్రహం గురువుగారు అయితే శుక్రాచార్యుల వారు మానసికోల్లాసాన్ని, ప్రేమ, ఆప్యాయత, ఆకర్షణ ఇలాంటి వాటిని అన్నిటినీ పెంపొందింపజేసేటటువంటి గ్రహం అవుతూ ఉండగా ఇక్కడ గురువుగారి వల్ల ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, శారీరక శ్రమ ఎక్కువగా ఉంది, దైవ కార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ ఆదాయం తగ్గిపోయిందే, మనకి ఖర్చులే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనే ఆలోచనలు కనిపిస్తున్నాయి. శుక్రాచార్యుల వారి వల్ల ఈ ప్రేమ, ఆప్యాయత, ఆదరణ అనేవి కాస్త తగ్గుముఖం పట్టి కనిపిస్తున్నాయి. అంటే శుభకరమైనటువంటి సంచారంలో ఉన్నప్పటికీ కూడా అంత పూర్తిగా ఫలితాలని ఇవ్వబోవడం లేదు శుక్రాచార్యుల వారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ చాలా చాలా జాగ్రత్తగా ఉండండి, మౌనంగా ఉండండి, సంయమనం పాటించండి, నవగ్రహ హోమాలు చేసుకోవడానికే ప్రయత్నం చేయండి, నవధాన్యాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, యోగా చేయండి. ఇవి చెప్పదగిన సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క సంచారం బాగుంది. అయితే చెప్పుకోదగినటువంటి విశేషమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, గురువుగారి యొక్క సహకారం చాలా చాలా బాగుంటుంది, అందులో సందేహం లేదు. ఊహించని విధంగా మీకు ధనలాభాలు ఉంటాయి. అయితే ఇక్కడ చంద్రుని యొక్క పరిస్థితి కానీ, శుక్రాచార్యుల వారి యొక్క పరిస్థితి కానీ అంత పూర్తిగా శుభమైన ఫలితాలే ఇవ్వడానికి అనుకూలంగా లేవు. ఇక్కడ శనిగారితో ఉన్నారు, రవిగారితో ఉన్నారు అష్టమంలో శుక్రాచార్యుల వారు. అలాగే చంద్రుడు కూడా రాహుతో కలిసి ఉన్నారు, కుజుడితో కలిసి ఉన్నారు. ఇవి కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహస్థితులు. అయితే పబ్లిక్ రిలేషన్ అయినా బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత అయినా బాగుంటుంది, వ్యాపారస్తుల మధ్య సంబంధ బాంధవ్యాలైనా బాగుంటాయి. అంటే ఏదో ఒక అంశం చాలా బాగుండడానికి అవకాశం ఉంది, మిగతా అంశాలు కొంచెం ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనస్సుని కేంద్రీకరించండి, బుద్ధిని వశం చేసుకోండి, ధైర్యాన్ని ఎక్కువగా గుండెల నిండా నింపుకోండి. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా పోరాడదాం, పిరికితనానికి లోను కావద్దు అనే లాంటి సందేశాలు మీ మైండ్కి ఇవ్వండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఎక్కువగా ఎగ్జైట్ అయిపోయి మనకి ఈ పనులు అవుతాయి అని బాధపడక్కర్లేదు. నిరుత్సాహపడిపోయి మీకు అసలు ఈ పనులు అవ్వట్లేదు ఏమిటి అని బాధపడాల్సిన పని లేదు. అక్కడ శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని మంచి జరుగుతున్నాయి అంటే కొన్ని ఇబ్బంది పెట్టే గ్రహస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇబ్బందికర ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. సంయమనంతో ముందరికి వెళ్ళండి. ఇది మరీ చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి. ఇంకా మాకు స్తోమత ఉందండి పర్వాలేదు అనుకుంటే ఒక్కసారి నవగ్రహ హోమం చేయించుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కన్యారాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవి, శని, శుక్ర ఈ 3 గ్రహాలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. దశమంలో గురువుగారు ఇబ్బంది పెడుతున్నారు. ఇక వ్యయస్థానంలో కేతువు సరే అనేక రకాలుగా దాన ధర్మాలు ఇప్పించడము, ఉన్నా లేకపోయినా ముందర ధర్మానికి కట్టుబడి, దానానికి కట్టుబడి దానం ఇప్పించేయడము ఇలాంటివన్నీ చేస్తుంటారు. దాన ధర్మాలని కొంచెం అదుపులో పెట్టుకోవాలి. ఇక షష్ఠ స్థానం చాలా చాలా బాగా యోగిస్తూ ఉన్న కారణం చేత షష్ఠంలో ఒక గ్రహం ఉన్నా కూడా అనేక రకాల విజయావకాశాలను ఇస్తుంది. అలాంటిది ఇక్కడ 4 గ్రహాలు ఉన్నాయి. బుధుడు ఉన్నారు, కుజుడు ఉన్నారు, రాహు ఉన్నారు, చంద్రుడు ఉన్నారు. లాభాల బాటలో ఉంటారు. తల్లిగారి యొక్క జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అనారోగ్యాలు ఏమన్నా ఉన్నట్టయితే తిరిగి ఆరోగ్యం సమకూరే విధంగా ఉంటుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలన్నీ లాభిస్తూ ఉంటాయి. ఎన్నో రకాలుగా వీళ్ళకి విజయావకాశాలు దొరుకుతూ ఉంటాయి. మిత్రుల వల్ల లాభాలు ఉంటాయి. శత్రువులు ఎవరన్నా కాస్త పగబట్టి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు కూడా తగ్గి ఉంటారు ఇప్పుడు. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఈ శని శుక్రుల యొక్క సంచారము అంత బాగాలేదు. కాబట్టి కన్యారాశి వారికి భార్యాభర్తల అన్యోన్యత పట్ల కానీ, పబ్లిక్ రిలేషన్స్ వల్ల కానీ, వ్యాపార భాగస్వాముల వల్ల కానీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కనబడుతూ ఉంటాయి. వీలైనంత వరకు సమస్యని వాయిదా వేయండి. ఇప్పుడు ఏమీ పరిష్కరించుకోవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రాబోతూ ఉన్నటువంటి
రోజుల్లో గురువుగారి యొక్క సంచారము లాభస్థానంలోకి రాబోతోంది, అందులో ఉచ్చలోకి రాబోతోంది. అనేక రకాల ఉత్తమమైనటువంటి ఫలితాలు వీరికి వస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చెప్పినటువంటి పరిహారాలు చెప్పినట్టుగా పాటించండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలకి దానం ఇవ్వండి, శనిగారికి కొంచెం తైలాభిషేకం చేయండి. అన్ని విధాలా మనశ్శాంతి పొందేటటువంటి రోజు ఈ రోజు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తులారాశి వారికి ఇక్కడ షష్ఠ స్థానంలో రవి గారు, శని గారు చాలా అనుకూలమైనటువంటి సంచారం వీరిద్దరిది. నవమ స్థానంలో గురుగారి సంచారం, ఏకాదశంలో కేతు యొక్క సంచారం, వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉందండి. ఏది పట్టుకున్నా బంగారమే. ఊహించని విధంగా లాభాలున్నాయి. ధనము, ధాన్యము, సిరి సంపదలు, వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, అఖండమైనటువంటి వైభోగం వీరి సొంతం. ఒక్క మాటలో చెప్పాలంటే మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాము అద్భుతమైన గ్రహస్థితులు అని. ఈరోజు కూడా అవే కొనసాగుతూ ఉన్నాయి. ఎవరికైనా జన్మ జాతకములో మనము చెప్పుకున్నంత గొప్పగా లేవు అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్కి తప్పనిసరిగా ఫోన్ చేయండి. మీ యొక్క జన్మ జాతకాన్ని కూడా ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఈ రోజున అద్భుతమైన ఫలితాలే ఉన్నాయి. అన్ని విధాల ఎదుగుదల ఉంది. అర్ధాష్టమంలో జరుగుతూ ఉన్నటువంటి ఈ చంద్ర, బుధ, కుజ, రాహుల యొక్క సంచారము కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సుఖశాంతులు తగ్గుతున్నాయా అన్నట్టుగా ఉంది. కానీ మిగతా గ్రహాల యొక్క బలాలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజానికి చతుర్థంలో బుధుడు కూడా చాలా బాగా రాణిస్తారు. కానీ ఇక్కడ రాహుతో ఉన్న కారణం చేత స్తబ్దుగా ఉన్నారు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. పితృవర్గ రీత్యా అంత పెద్ద గొప్పగా ఉండదు, దూరప్రాంత ప్రయాణాల రీత్యా అంత పెద్ద గొప్పగా ఉండదు. మిగతా అన్నిటికీ కూడా చాలా అనుకూలమైనటువంటి కాలమే. ఊహించని విధంగా ధనలాభాలున్నాయి. దైవభక్తి పెరుగుతోంది. దైవ కార్యాలు చేయడానికి మీరు సమాయత్తం అవుతారు. అలాగే ఏ రూపకంగా ఏ పని చేద్దామన్నా కూడా అది విజయ అవకాశమే. ఇదంతా కూడా మీకు ఈ గురువు గారి బలం వల్ల, శని గారి బలం వల్ల, కేతువు గారి బలం వల్ల వనగూరుతోంది అని చెప్పి తెలియజేస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, మరింతగా రాణిస్తారు అని చెప్పి తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి బుధుని సంచారం బాగుంది. పంచమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. 2 గ్రహాలు కూడా చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. అయితే ఈ 2 గ్రహాల వలన గొప్ప ఫలితాలు ఉంటాయా అంటే అంత గొప్ప ఫలితాలు ఉండవు. శుభాశుభ మిశ్రమంతో కూడి ఉన్నాయి ఇక్కడ కూడా. అయితే అర్ధాష్టమంలోనే కుజరాహు కలయిక జరుగుతూ ఈ సర్పదోషాన్ని సూచిస్తూ ఉంది. కాబట్టి సర్పదోష నివారణార్థం కుజరాహు స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. అలాగే శుక్ర శని గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎన్నో విధాలుగా గ్రహగతులు అనేవి ఇబ్బంది పెడుతూ వస్తున్నాయి. చాలా రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాము, అంత అనుకూలత అనేది కనబడబోవడం లేదు. ఎందువల్ల రాహు సంచారం కానీ, శనిగారి సంచారం కానీ, గురువుగారి సంచారం కానీ, కేతువు గారి సంచారం కానీ, ఈ 4 పెద్ద గ్రహాల యొక్క ఉనికి కూడా అంతంత మాత్రపు ఫలితాలే ఇస్తోంది. అంతగా శుభకరమైన ఫలితాలు లేవు. కాబట్టి ఈ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ, నవధాన్యాలు దానమిచ్చుకుంటూ, నవగ్రహ స్తోత్రాల యొక్క పారాయణ చేసుకుని ఇంటి ఇలవేల్పుని అర్చించండి. అనేక విధాల మనశ్శాంతి ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ధనురాశి వారికి తృతీయ స్థానంలో కుజుడు బాగున్నారు, బుధుడు బాగున్నారు, రాహు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు. చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇక సప్తమ స్థానంలో గురువు గారు బాగున్నారు. 6 గ్రహాలు బాగున్నాయి అంటే అస్సలు అది మాటలైన విషయం కాదండి. అమోఘవంతమైన ఫలితాలని మీకు ఇస్తుంది. ఈ గ్రహాలు ఎంత శక్తివంతంగా ఉంటాయి అంటే ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహమే ఇస్తూ ఉంటుంది. కాబట్టి అనేక విధాలుగా శుభం ఎక్కువగా జరిగే విధంగా ఉంది. 6 గ్రహాలు అంటే అది మాటలైన విషయం కాదు. అనేక రకాలుగా ఉన్నతి, ఉద్యోగ జీవితంలోనూ తృప్తిగా ఉంటారు. భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా బాగుంటాయి. వ్యాపారస్తులు బాగుంటారు. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకునేవారు బాగుంటారు. వ్యాపారాన్ని బాగా విస్తరణ చేయాలి అనేవాళ్ళు చాలా బాగుంటారు. అలాగే స్థిర చిరాస్తుల వృద్ధి బాగుంటుంది.
అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది, మనోబలం బాగుంటుంది, అధికమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు, ఉన్నతమైన విద్య బాగుంది అని చెప్పచ్చు, కుటుంబం బాగుంది, ధనము బాగుంటుంది, ఆదాయం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి, అనేక విధాల చాలా బాగుంది. కాబట్టి తిరుగులేని విధంగా మట్టి పట్టుకున్న బంగారం అయ్యే విధంగా ఉంది. కాబట్టి ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చేయండి, స్తోత్రపారాయణాలు చేయండి, మరింత సుఖ సంతోషాలతో ఉంటారు. మకర రాశి వారికి మూడు రాసుల్లో గ్రహాలు ఉండడం అనేది ఇప్పుడు కొంచెం విశేషమైనటువంటి పరిస్థితి. ఏ రాశి వారికైనా అది విశేషంగా జాగ్రత్తలు తీసుకోవడానికి అని తెలియచెప్పడం జరుగుతోంది. అయితే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధ సంచారం కానీ, తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి శనిల సంచారం కానీ చాలా మేలు చేస్తుంది. కానీ అసలు గ్రహ స్థితులలోనే అంత పూర్తిగా బలవంతమైనటువంటి గ్రహ బలాలు లేకపోవడం కారణం చేత అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్క శనిగారి బలమే చాలా దృఢంగా కనిపిస్తూ ఉన్నది. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు, దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది, దగ్గరి బంధువుల ఆత్మీయత ఆదరణలు మీకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు కనిపిస్తూ ఉంటాయి, మనోబలం బాగా నిశ్చయంగా నిర్భయంగా పెరుగుతుంది. దీనివల్ల శారీరకపరమైన దృఢత్వము ఏర్పడుతుంది, మానసికమైన దృఢత్వము ఏర్పడుతుంది. అయితే నివారణోపాయాలు కొన్ని తప్పనిసరిగా చేసుకోవాలి. ఇతర గ్రహాల యొక్క స్థితి సంచారాలు అంతగా బాగుండకపోతున్న కారణం చేత ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం బాగుంటూ ఉన్నప్పటికీ వారు కుజరాహులతో కలిసి ఉండడం ఇక్కడ విశేషం. సర్పదోష నివారణార్థం కుజరాహు స్తోత్ర పరిహారాలు చేసుకోవాలి. శుక్రాచార్యుల వారు శని గారితో కలిసి ఉన్న సంచార కారణంగా శుక్రాచార్యుల వారికి కూడా పరిహారాలు చేసుకోవాలి. అలాగే గురుబలం కూడా లేదు, షష్ఠ స్థానంలో అవమానాలు అపనిందలు ఇచ్చే రూపంలో ఉంది. ఇది కూడా మీరు స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, యోగా చేసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడతారు. అష్టమ స్థానం కూడా అంతే ఇదిగా ఉంది. ఇన్ని రకాలుగా లోపభూయిష్టంగా ఉంటూ ఉన్న కారణం చేత ఈ చెప్పినటువంటి పరిహారాలని తప్పకుండా పాటించండి. ఇష్టదేవతారాధన కూడా చెయ్యండి. వీలైతే నవగ్రహాలకి దానాలు ఇవ్వండి. నవధాన్యాలు దానం ఇవ్వడం ద్వారా చాలా వరకు మీరు ఉపశమనాన్ని పొందగలరు. ఏది ఏమైనా రేపటి రోజు నుంచి ఉగాది ప్రారంభం అవుతోంది కాబట్టి కొత్త సంవత్సరం, ఈ నూతన సంవత్సరంలోనే మీకు గురువుగారి యొక్క బలము చేకూరబోతోంది. ఈ అవకాశం చాలా తక్కువగా వస్తుంది. ఉచ్చ రాశిలోకి రాబోతున్నారు వారు, సప్తమ స్థానంలోకి రాబోతున్నారు. ఈ ఆశతో ఉండండి, అనేక విధాల మంచి ఫలితాలు ఉంటాయి. కుంభరాశి వారికి శుక్రాచార్యుల వారి యొక్క సంచారం చాలా బాగుంది. రాశిలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. పంచమములో గురువుగారి యొక్క సంచారం బాగుంది. అయితే ఈ మూడు గ్రహాల సంచారము ఈ మూడు రాసుల్లో మాత్రమే గ్రహాలు ఉంటూ ఉన్న కారణం చేత కొంచెం కఠినమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. దీనిని తేలికపరుచుకోవడానికి మనుషులతో బాగా ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఎంత కఠినమైన పనులకైనా మీరు కృషి ముందరికి చేసుకుంటూ వెళ్ళండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. వాక్కు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో పూర్తి జాగ్రత్తలు వహించాలి. అలాగే కొంత మంచి పేరు వచ్చేటట్టుగా ఉంటుంది, కానీ ఎవరో ఒకళ్ళు అడ్డుపడి మీకు అంత మంచి పేరు రాకుండా చేస్తారు. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ వ్యక్తిత్వం మీద నింద పడేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. దైవాన్ని పూర్తిగా నమ్మండి, సర్వస్య శరణాగతి పొందండి. సంతానం వల్ల చాలా చాలా మంచి సంతృప్తికరమైన అంశాలు ఉంటాయి. మిగతా అన్ని విషయాలలో కూడా జాగ్రత్తలు పాటించవలసిన పరిస్థితే కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు విడవకుండా చేసుకోండి, మనశ్శాంతితో ఉంటారు. మీనరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతు గారి సంచారము, అలాగే రాశిలో ఉన్నటువంటి ఉచ్చ శుక్రుని యొక్క సంచారము చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే ఇక్కడ చెప్పుకోదగినటువంటి అంశాలు ఏమిటంటే మూడు రాసుల్లో గ్రహాలు ఉండడం. మీనరాశిలో శుక్ర రవి శనిలు ఉండగా, మిథున రాశిలో గురువుగారు ఉండగా, ఇక కుంభరాశిలో బుధుని యొక్క సంచారము
రాహు యొక్క సంచారము, కుజుని యొక్క సంచారము, చంద్రుని యొక్క సంచారము జరుగుతూ ఉంది. రాహుకేతువుల్ని నిజానికి పరిగణనలోనికి తీసుకోము. 3 రాసుల్లో గ్రహాలు ఉండడం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈ సమస్య నుంచి పరిష్కారం దిశగా వెళ్ళాలి అంటే తప్పనిసరిగా స్తోత్రపారాయణాలు చేసుకోవాలి. ఇష్టదేవత ఆరాధన, శివారాధన, అలాగే శని గారికి, గురువు గారికి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఆదాయం విషయంలో ఆదాయం బాగా రావడానికి అవకాశం ఉంది. మీకు పేరు ప్రతిష్టలు రావడానికి అవకాశం ఉంది. కానీ ఎవరో ఒకళ్ళు ఆటంకపరుస్తూ ఉంటారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. వ్యయ ప్రయాసాలకి ఓర్చి దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. అలాగే ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. షేర్స్, పూర్వం కొన్నటువంటి షేర్స్ ఇప్పుడు మీరు అమ్మాలి అనుకుంటే చాలా తక్కువ మొత్తంలో అమ్మాల్సి వస్తుంది. ఇది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది మీకు. కొనుగోలైనా అమ్మకమైనా ఏదైనా ఇప్పుడు చేయొద్దు, వాయిదా వేయండి. అలాగే విదేశీ యానాలకి ఎవరన్నా ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టయితే అవి కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్థిరచర ఆస్తుల వృద్ధిలో కూడా నత్తనడక కనిపిస్తూ ఉంటుంది. వెరసి మీనరాశి వారికి చాలా బాగుంది అని చెప్పడానికి రావడం లేదు. కాబట్టి దైవారాధన తప్పనిసరిగా చేయండి. అలాగే ఈ శని గారికి తైలాభిషేకం తప్పనిసరిగా చేయండి అని మరీ తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.